నాన్న అమ్మా మొత్తానికి భలే పిల్లని పెళ్లి చేసుకున్నావురా. నేను నీ పెళ్ళాన్ని ఏమన్నానని ఓ మనవుని కనివ్వమ్మా అన్నాను. ఆ మాటకి నీకు పిల్లలు పుట్టరు అంటూ నేను హింసించానని నా మీద కేసు పెట్టింది. పాపం మీ నాన్నైతే ఆ మాట కూడా అనలేదు. అయినా మీ నాన్నని ఏ పాప ఎరుగని మీ తమ్ముడిని కూడా తీసుకొచ్చి లోపలేయించింది. నేను మీ కోడల్ని కట్టం తీయలేదని హింసించారని నా మీద కూడా కేసు పెట్టిందమ్మా. నువ్వు ఆ పిల్లను కోరి చేసుకున్నందుకు మనకి శాస్తి జరగవలసిందే. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ముద్దాయి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ని తిరస్కరిస్తూ ముద్దాయిని 15 రోజుల కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. మీకు ఏ హీరో అంటే ఇష్టం? ప్రిన్స్ మహేష్ బాబు. ఎందుకు? మీలా ఉంటాడు. విల్ బి ద హ్యాపీయెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్. మమ్మీకి తెలిసిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని బ్లాక్ మనీ ఇచ్చారంట. అది మీ దగ్గర ఉంచాలి. అమ్మా అల్లుడు గారు ఈ డబ్బు ఉంచండి. ఓకే. నా ఫోన్తో నీకేంటి పని? నథింగ్. కంపెనీ మెసేజెస్ ఏవో ఉంటే డిలీట్ చేస్తున్నాం. నువ్వు అమ్మాయిని కోరి చేసుకున్నందుకు మనకి శాస్తి జరగవలసిందే. స్టాప్ స్టాప్. పెద్దోడా ఏంట్రా ఇది? నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. సారీ నాన్న. అమ్మా సారీ. తమ్ముడు అన్నయ్య సారీరా. అరే ఈ బాధ కంటే 498 అడ్డు పెట్టుకొని మీ వదిన పెట్టిన బాధ ఎక్కువగా ఉందిరా. తమ్ముడు నువ్వు లాయర్ అయ్యాక ఈ 498 సెక్షన్ని రద్దు చేయించాలరా. ఆ సెక్షన్ ని రద్దు చేయిస్తా అన్నయ్య. ఆ సెక్షన్ రద్దు అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను. అరే